కోసంబి ఆశ్రమంలో విద్య అభ్యసించిన తరువాత విద్యార్థులు కోకర్నికర్ని ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే ఉత్తమత్త శిష్యుల ఎంపిక జరుగుతుంది. తంత్ర విద్యలు, శక్తి విద్యలు అక్కడే సుకేతు మహర్షి నుంచి నేర్చుకోవాలి. కోసంబి నుంచి కేవలం 6 మాత్రమే ఈ దఫా ఎన్నికయ్యారు. వారందరినీ కోకర్నికర్నికు పయనవమని చెప్పాడు మహర్షి సంకేత. 6 విద్యార్థులను పంపుతున్నానని వాళ్లల్లో ఉత్తమత్త శిష్యుడిని ఎంపిక చేయమని కబురు పెట్టాడు సంకేత. 6 కోకర్నికర్ని ఆశ్రమానికి బయలుదేరారు. సుకేతు మహర్షి దివ్యదృష్టితోష్టి చూసి తన శక్తితో ఓ ఉద్ధృతమైన వాగును, ఆ వాగు దగ్గరగ్గా అపూర్వ సౌందర్యవతిని సృష్టించాడు. శిష్యులు వాగు దగ్గరగ్గకు వచ్చారు. ఆ యువతిని చూడగానే 6 శిష్యుల్లో 5 మతి చలించింది. అయినా దూరం నుంచే, అమ్మాయి, దారి తప్పుకో, మేము వాగు దాటి వెళ్ళాలి అన్నాడు ఒకడు. దానికి ఆ యువతి, చీకటి పడుతోంది, నేను వెళ్ళాలి, నన్ను వాగు దాటించండి అని అడిగింది. మేము సర్వసంగా పరిత్యాగులం, పరస్త్రీని తాకము అంటూ ముందుకు కదిలారు ఆ 5. బాబ్బాబులు, దయచేసి నన్ను వాగు దాటించండి అంటూ ఆ యువతి వేడుకుంది. వాగు చాలా వేగంగా ప్రవహిస్తోంది. నువ్వు ఇంకెవరి సాయమైనా అడుగు అని చెప్పనైతే చెప్పారు కాని ఆ యువతిని క్రీగంట గమనించడం మానలేదు వాళ్ళు. 6వ శిష్యుడు విక్రముడు మాత్రం, నేను వాగు దాటిస్తాను రండమ్మా అంటూ ముందుకు వచ్చాడు. మిగిలిన 5 ఆ పాపం మాకొద్దు అంటూ వాగులోకి మారు మాటాడకుండా ఆ యువతి విక్రముడి భుజాలమీదకు ఎక్కింది. అది చూసిన 5 శిష్యులు తమకు దక్కని అదృష్టం వాడికి దక్కిందని అసూయపడ్డారు. వాగు దాటిన తరువాత ఆ యువతి విక్రముడికి కృతజ్ఞతజ్ఞలు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ 5 మాత్రం కోకర్నికర్ని దారెంట విక్రముడిని కుళ్లబొళ్లడవసాగారు. స్త్రీని తాకావు, భుజాలమీద కూర్చోబెట్టుకున్నావు అంటూ విక్రముడు ఆ మాటలను పట్టించుకోకుండా మౌనంగా నడవసాగాడు. సుకేతు తన దివ్య దృష్టితోష్టి ఇదంతా చూడసాగాడు. ఎట్టకేట్టలకు 6 శిష్యులు కోకర్నికర్ని ఆశ్రమానికి చేరుకున్నారు. సుకేతు మహర్షికిర్షి పాదాభివందనం చేశారు. 6 చూసి మహర్షి మందహాసం చేశాడు. విక్రముడిని తన పక్కకు వచ్చి నిల్చోమన్నాడు. మహర్షి చెప్పినట్టే చేశాడు విక్రముడు. అప్పుడు మహర్షి మిగిలిన 5 ఉద్దేశిస్తూ, ఆపదలో ఉన్న స్త్రీని విక్రముడు ఓ తల్లిగాలి, సోదరిగా భావించి వాగు దాటించాడు. కాని మీరు ఆ స్త్రీని మోహించారు. పైకి సర్వసంగా పరిత్యాగుల్లా నటించారు. వాగు దాటిన తక్షణమే ఆ యువతిని, ఆమెకు చేసిన సాయాన్ని మరచిపోయాడు విక్రముడు. కాని మీరు మనసులో ఆ స్త్రీనే మోస్తూ విక్రముడిని కుళ్లబొళ్లడుస్తూ మీ మాలిన్యాన్ని ప్రదర్శించారు. మీ నిగ్రహాన్ని పరీక్షించడానికి ఆ యువతిని నేనే సృష్టించాను. ఆ పరీక్షలో విక్రముడు నెగ్గాడు. అతనే ఉత్తమత్త శిష్యుడు అని చెప్పాడు మహర్షి. ఆ విషయాన్ని కోసంబికి కబురు పెట్టాడు.